అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 28వ తారీఖు మార్చి 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం శుక్రవారం. ఈ రోజు తిథి చతుర్దశి రాత్రి 7:09 వరకు. తదుపరి అమావాస్య. ఈ రోజు నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 9:46 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి కొంత బాధిస్తుంది. బంధువర్గంతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులు నత్తనడకనగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వ్యాపారాలు ఉద్యోగాలు మందగిస్తాయి. తదుపరి వృషభ రాశి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువర్గంతో మాట పట్టింపులుంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో కష్టం తప్ప ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. తదుపరి మిథున రాశి. చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. తదుపరి సింహరాశి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. తదుపరి కన్యరాశి. ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఇంటా బయట పరిస్థితులు ప్రతికూలిస్తాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి తులారాశి. వ్యాపారమున సొంత ఆలోచనలు అమలుపరుస్తారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. ఉద్యోగమున ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నూతన విషయాలు సేకరిస్తారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తదుపరి ధనస్సు రాశి. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో ఆటంకాలుంటాయి. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. తదుపరి మకర రాశి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి కుంభరాశి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. రాజకీయ సభా సమావేశాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. తదుపరి మీనరాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆప్తుల నుండి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.